మనసు కాబట్టి ఒకరి దగ్గర సాయం తీసుకోవడానికి చాలా ఆలోచిస్తున్నారు, నాకు అర్థమవుతుంది. కానీ ఈ వయసులో మీరు ఆ లోన్ తీర్చడం చాలా కష్టం. దయచేసి నా సాయాన్ని అంగీకరించండి ప్లీజ్. తారక్ గారు, మీ వైఫ్ నాకు ఒక వీడియో పంపారు. మీది గొప్ప మనసు కాబట్టి ఒకరి దగ్గర సాయం తీసుకోవడానికి చాలా ఆలోచిస్తున్నారు, నాకు అర్థమవుతుంది. కానీ ఈ వయసులో మీరు ఆ లోన్ తీర్చడం చాలా కష్టం. దయచేసి నా సాయాన్ని అంగీకరించండి ప్లీజ్. మీరు చెప్పింది నిజమే సార్. ఎవరో ఈ వీడియోకి ఆడియోని చేంజ్ చేశారు. ఈ ఒక్క వీడియోతో మీరు ఎలాంటి తప్పు చేయలేదని ఈజీగా తెలిసిపోతుంది. ఇదే కదా సార్ నేను రుజువు చేయాలనుకుంది, కానీ ఇంతలోనే నన్ను సెల్లో పెట్టేశారు. కానీ నా పని నా భార్య పూర్తి చేసింది. ఏం చేయను సార్, నా వరకు అయ్యింది నేను చేశాను. మీకు ఒక అవకాశం ఇస్తూ వదిలేశాను. కానీ ఇంతలోనే పైనుండి ప్రెజర్ వచ్చింది. అందుకే తప్పక మళ్ళీ మిమ్మల్ని తీసుకురావాల్సి వచ్చింది సార్. ఇదిగో మీ భార్య గారు పంపిన ఈ ఒక్క వీడియో చాలు మిమ్మల్ని విడుదల చేయడానికి. కానిస్టేబుల్స్, ఓపెన్ ది సెల్. ఆగండి. సారీ తారక్ గారు, నాకు ఆ అధికారం లేదు. అదేంటి ఎస్ఐ గారు, ఇప్పుడే చెప్పారు కదా నన్ను విడుదల చేయడానికి ఈ ఒక్క వీడియో చాలని, మళ్ళీ సడన్ గా ఆగిపోయారే? వీడియో మీకు ఫేవర్గా ఉందని మాత్రమే నేను ఆలోచించాను, కానీ మీ మీద ఉన్న కంప్లైంట్ అయితే అలాగే ఉంది కదా తారక్ గారు. కాబట్టి మిమ్మల్ని రిలీజ్ చేయలేం. రండి. ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు. కోర్టు దాకా వెళ్లాల్సిందే, అక్కడ తేల్చుకోవాల్సిందే. తారక్ సార్, తారక్ సార్, మిమ్మల్ని ఇలా చూస్తానని కళ్ళ కూడా ఊహించలేదు. ఇప్పుడు ఇలా చూస్తుంటే కన్నీళ్ళు ఆగడం లేదు. లేదు నిలవేణి, నువ్వు బాధపడాల్సిన పనేమీ లేదు. ఎందుకంటే నువ్వు సాధించవు నిలవేణి, నువ్వు సాధించవు. నువ్వు సంపాదించిన ఈ ఎవిడెన్స్లు చాలు నేను ఎలాంటి పాపంలో భాగం కాదని నిరూపించడానికి, నేను ఎలాంటి నేరాన్ని చేయలేదని నిర్ధారించడానికి. ఏంటండి మీరు ఇలా చేశారు? పోలీసులతోనే ఆటలాడుకోవాలని చూస్తారా? ఒక పెద్ద కుటుంబంలోని వ్యక్తి పరువు తీయాలని చూస్తారా? మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు నాకిచ్చిన వీడియోకి, నీలవేణి గారు పంపిన ఒరిజినల్ వీడియోకి చాలా తేడా ఉంది. అసలు ఎలా చేయగలిగారు? ఏదైనా పగ పెట్టుకొని ఇదంతా చేస్తున్నారా? నిజం బయటపడాలంటే ఈ తారక్ బాబుని ఇరికించాలని, అప్పుడే అసలైన నేరస్తులు ఎవరో తెలుస్తుందని ఆ పైడి తల్లి మమ్మల్ని నమ్మించింది.
మా పరిస్థితి దీనంగా ఉందని మనసు కరిగి మాకు డబ్బు సాయం చేసిన మనిషి మీద మేము కేసు పెట్టి పరిస్థితికి తీసుకొచ్చింది ఆ పైడి తల్లి. మమ్మల్ని క్షమించండి సార్. అన్నం పెట్టిన చైనే కొరుక్కు తినడం అంటే ఇదే మరి. ఆ పైడి తల్లి వీళ్ళ పరిస్థితిని ఆసరాగా చేసుకుని మా మీద ప్రతీకారం తీర్చుకోవాలని చేసింది సార్. సరే, ఇప్పటికైనా చేసిన తప్పు తెలుసుకున్నారు కదా, ఇప్పటికైనా కంప్లైంట్ వెనక్కి తీసుకుంటారా? అందుకే వచ్చాం సార్. గుడ్. కానిస్టేబుల్, తారక్ గారిని రిలీజ్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎందుకు తారక్ సార్? నన్ను ఈ ఉచ్చు నుంచి బయటికి తీసుకొచ్చినందుకు. అది నా బాధ్యత తారక్ సార్. నీ స్థానంలో ఉన్న ఏ భార్య అయినా ఇంత సాహసం చేయదు, ఇంత ధైర్యంగా ముందడుగు వేయదు. భర్తకి ఇలా అయిందేంటని కుమిలిపోతుంది. కానీ నువ్వు శ్రీకృష్ణుడి కోసం నరకాసురుడితో యుద్ధం చేసిన సత్యభామల నా కోసం పరిస్థితులతో యుద్ధం చేశావు. అందుకే ఈ థ్యాంక్స్. నేను చేసిన పని మీరు చెప్పినంత గొప్పదో కాదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిందల్లా ఒక్కటే: నా భర్త చుట్టూ ఇలాంటి పరిస్థితి రాక్షసుల్లా కమ్ముకుంటే వాటి నుంచి మిమ్మల్ని కాపాడుకోవాలి. అందుకే నాకున్న తెలివితో ఇదంతా చేయగలిగాను. సరే, పద. తారక్ గారు, మీకు ఇలాంటి భార్య దొరికినందుకు మీరు నిజంగా చాలా అదృష్టవంతులు సార్.